జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. ద్రవ్యక్రియాహేత్వయవేశకర్తృభిః మాయాగుణైర్వస్తు నిరీక్షితాత్మనే అన్వీక్షయాం గాతిశయాత్మబుద్ధిభిః నిరస్తమాయాకృతయే నమో నమః. ఆత్మవిచారము మరియు యమనియమాది యోగాంగముల అభ్యాసములచే సాధకుల బుద్ధి అతిశయించి సూక్ష్మమగును. అట్టి బుద్ధిగల మహాత్ములు మాయాశక్తి కార్యములగు భోగ్య వస్తువులు, ఇంద్రియములు, వాటి దేవతలు, దేహము, కాలము మరియు అహంకారములను పరిశీలించి పరమేశ్వరుని వాస్తవ స్వరూపమును నిశ్చయించెదరు. ఆ ఆకారములన్నీయు పరమేశ్వరుని యందు మాయచే కల్పించబడినవే గాని వాస్తవముగా లేవు. అట్టి పరమాత్మ కొరకు అనేక నమస్కారములు. 5th Canto 18th Chapter 37th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కంధము 30వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో స్వయంభూ మనువు ఆదేశంగా కర్దమ మహాముని కర్ద్రుమ తర్వాత దేవహుతి వారికి 9 మంది సంతానం భగవంతుని యొక్క ఆజ్ఞగా వారు కలవటం, సంతానం కలగటం, సంతానం కలిగిన వెంటనే కర్దముడు ఆమెను వదిలి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అప్పుడు తర్వాత జరిగినటువంటి సంభాషణ మనం తెలుసుకుందాం. దేవహుతి ఇలా పలుకుతుంది: భగవాన్, ముందు మీరు మాట ఇచ్చిన ప్రకారము నాకు అన్నీయూ నెరవేర్చినారు. కానీ నేను మిమ్ములనే శరణముగా ఆశ్రయించుచున్నాను. నాకు అభయము సంగెదనని మీరు అనినచో నేను విజ్ఞాపనం చేసేదం. నాకు స్త్రీ సంతానమునే ప్రసాదించిరి. వారికి యోగ్యులగు వారిని భర్తలుగా అన్వేషింపవలసి ఉన్నది. మీరు సన్యసించి వెడలిపోయినచో ఈ వివాహములు ఏర్పాటు చేసి వేయించేయవలనని కోరుచున్నాను. అంతేకాక నాకు బ్రహ్మజ్ఞానమును కలిగించి శోకమును తొలగించడి పుత్రుడు కలుగునట్లు అనుగ్రహింపవేడుచున్నాను. ఇంతకాలము శబ్దాది భోగ విషయములను అనుభవించి తిని పరమాత్మను ఉపాసించలేదు. ఈ అనుభవించిన భోగములు చాలు. ఇంద్రియ భోగములందు ఆసక్తురాలనై మిమ్ములను ఆ భోగానుభవముకై ఆశ్రయించి తిని కాని మీలో నుండి గొప్పదనమును గుర్తింపనైతిని. నాకు మీరే అభయమును ఒసంగవలెను. అసత్పురుషులయందు ఎంతగా ఎరుంగక ప్రేమ పెట్టుకొనను ఆ ప్రేమ సంసారమునకే దారితీయును. సత్పురుషులకు మీ వంటి వారిని ఎరుంగక ప్రేమించినను అది వైరాగ్యమును కలిగించి జ్ఞానమునే ప్రసాదించును. ఈ శరీరముతో ఉండగా సహజముగా ఆహార విహార చేష్టిత నిద్రాది కర్మలను చేయుచుందుము. అవి కేవలము భోగరూపములుగా కాక భగవదాజ్ఞారూపమగు ధర్మమును నెరవేర్చుటకు ఉపయోగపడవలెను. ఇట్లు ఉపయోగపడనిచో ఆ కర్మయోగం వ్యర్థము. అట్లే కర్మయోగముచే జ్ఞానము కలిగినను ఆ కర్మజ్ఞానములచే వైరాగ్యము కలిగి భగవత్ సేవారూపమగు భక్తియందు ప్రవర్తించనిచో అతడు జీవించి ఉండియు చనిపోయినవాడే అగును. వాని జీవనము వ్యర్థము. నేను భగవానుని మాయచే ఇంద్రియ భోగములనే అనుభవించుచు మోసపోతిని. మోక్షమునకు సాధనమగు జ్ఞానమును వసంగగల మీ వంటి భర్తను పొందగలిగియు ఈ సంసారము నుండి మోక్షమును పొందుటకు తగిన జ్ఞానమును పొందజాలనైతిని అని ఆమె నిర్వేదముతో మాట్లాడిన మాటలను విని కర్దమ ప్రజాపతి దయగలవాడై వెనుక భగవానుడు తన అంశచే తమకు కుమారుడుగా ఆమెయందు జన్మించునని చెప్పిన మాటను స్మరించి ఆమెతో ఇట్లు పలికెను: ఓ రాజపుత్రి, నీవు పవిత్రమైన నడవడిగలదానవు. నిన్ను గూర్చి నీవు విచారింపకము. హేయ గుణములు లేనివాడును కళ్యాణ గుణములు గలవాడును అగు భగవానుడు త్వరలో నీ గర్భమున ప్రవేశించుచున్నాడు. నీకు మంగళమవుగాక. నీ భగవదారాధన రూపముగు వ్రతమును పాటించుము. ఇంద్రియ నియమనముతో మనోనిగ్రహముతో పాతివ్రత్యమునే తపస్సుగా పాలించుచు దానములను చేయుచు శ్రద్ధతో భగవానుని సేవించుచుండుము. నీచే ఆరాధించబడిన భగవానుడు నీ కీర్తిని
విస్తరింపచేయువాడై నీ గర్భమున జన్మించును. నీకొతడు బ్రహ్మోపదేశమును చేయును. నీ అజ్ఞాన గ్రంథిని భేదించును. దేవహూతి భర్తయగు కర్దముని మాటను శ్రద్ధతో విశ్వసించి నిర్వికారుడును అజ్ఞాన నివర్తకుడును అగు పరమపురుషుని సేవించుచుండెను. చాలా కాలము గడిచినది. భగవానుడు కర్దమ ప్రజాపతి వీర్యము ద్వారా ఆమె గర్భమున ప్రవేశించెను. కర్రలో అగ్నిహోత్రము ఆవిర్భవించినట్లు ఆవిర్భవించినాడు. ఆ సమయమున ఆకాశమున మంగళవాద్యములు ధ్వనించెను. మేఘములు వర్షించెను. గంధర్వులు గానము చేయుచుండిరి. అప్సరసలు సంతోషముతో నృత్యము చేయసాగిరి. దేవతలు పుష్పవర్షము కురిపించిరి. దిక్కులన్నీయు ప్రసన్నమాయెను. జలములు సత్పురుషుల మనస్సులు ప్రసన్నమాయెను. సరస్వతీ నదీ పరివేష్టితమగు కర్దమాశ్రమమునకు చతుర్ముఖుడు, మరీచి మొదలగు ఋషులు చేరిరి. ఎల్లప్పుడూ ఏకరూపముగా నుండు జ్ఞానముగల పరబ్రహ్మయే ప్రకృతి పురుష ఈశ్వర తత్వముల యాథాత్మ్యమును లోకమున ప్రకాశింపచేయుటకు దేవహూతి యందు ఆవిర్భవించెను. భగవానుడు తత్వజ్ఞానమును ప్రకాశింపచేయుటకు అవతరించిన నాడని ఎరింగిన దేవహూతియు కర్దముడు ఆనందభరితులైరి. బ్రహ్మ కర్దమునితో ఇట్లు చెప్పుచున్నాడు: పుత్రా, నేను పుట్టించిన ప్రయోజనము నెరవేర్చి నాకు పూజను వనర్చితివి. నా వాక్యమును పాటించితివి. బిడ్డలు తల్లిదండ్రుల మాటలను అనుసరించి ప్రవర్తించుటయే వారికి పూజ చేయుట. సంతానమును సృజించుటకు నిన్ను నేను సృష్టించి తిని. ఆ కార్యమును నీవు నెరవేర్చితివి. నీ కుమార్తెలు సాధుస్వభావము గలవారలు. వారు తమ ప్రభావములచే తమ సంతానముల ద్వారా లోకమున ప్రజావృద్ధి గావింతురు. నీవు మరీచ్యాది ఋషులకు నీ కుమార్తెలను ఒసంగుము. కీర్తిని లోకమున విస్తరింపచేసుకొనుము. సర్వజగత్కారణమైన పరమాత్మయే నీకు తన సంకల్పముచే కుమారుడుగా జన్మించినాడని నేను ఎరింగితిని. ఓ మనుపుత్రీ, దేవహూతి, సాక్షాత్తు భగవానుడే జీవ పరమాత్మల యాథాత్మ్యమును నీకుపదేశించి దాని ద్వారా లోకములో మానవుల పుణ్యపాప కర్మల మూలమును పెకిలింప సంకల్పించినాడు. అతని కేశములు బంగారం వలె ఆకర్షించునవై ఉన్నవి. నేత్రములు పుండరీకముల వలె ఉన్నవి. ఈ బాలుని పాదమునందు పద్మచిహ్నము ఉన్నది. నీ మనసున నాటుకొనిన దేహాత్మాభిమానమును బ్రహ్మ సంబంధము లేక స్వతంత్రముగా వస్తువు ఉన్నది అనడి భావన అనడి అవిద్యను అతడు ఛేదించును. అతడు యోగుల సమూహమునకు అధిపతి అయి ఉండును. ఆత్మతత్వమును ప్రతిపాదించు సాంఖ్యశాస్త్రమును ఆచరణముచే లోకమునకు ఎరింగించడి మహాయోగులు ఈతని ఆదరింతురు. కపిలుడు అని పేరుతో అతడు వ్యవహరింపబడును. ఇట్లు బ్రహ్మ దేవహూతితో కర్దమునితో చెప్పి సనత్కుమారాదులతో నారదునితో కలిసి తన హంసవాహనముపై సత్యలోకమునకేగెను. బ్రహ్మ ఏగిన తరువాత కర్దమ ప్రజాపతి బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి తన కుమార్తెలను మరీచి మొదలగు ప్రజాపతులకు వారి వారి యోగ్యతలను అనుసరించి కన్యాదానమునర్చెను. మరీచికి కళను, అత్రికి అనసూయను, అంగీరసునకు శ్రద్ధను, పులస్త్యునకు హవిర్భువు అను ఆమెను, పులహునకు గతిని, క్రతువునకు క్రియ అనునామెను, భృగువునకు ఖ్యాతిని, వశిష్ఠునకు అరుంధతిని వసంగి వివాహమునర్చెను. వస్త్ర ఆభరణాదులు వసంగి వారిని సత్కరించెను. భార్యలను పరిగ్రహించి మరీచి మొదలగు ఋషులు కర్దముని వద్ద అనుజ్ఞ పొంది ఆనందముతో తమ తమ ఆశ్రమములకు వెడలిరి. ఆ తర్వాత జరిగిన భాగాన్ని మరో పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.